ఉదయకాల సమయంలో ఇంతవరకు ప్రభు కృపను బట్టి మరి విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించడానికి ప్రభు మనకిచ్చినటువంటి ఈ ధన్యతను బట్టి, కృపను బట్టి, సమయమును బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. చిన్న పాట ద్వారా మనము ఈ కార్యక్రమాన్ని ఆరంభించుకుందాం. అందరూ నన్ను విడిచిన అనే పాట చాలామందికి వచ్చిన పాట. దాని ద్వారా ఎంత మంచి దేవుడవయ్యా అనే పాట ద్వారా మనం ఆరంభించుకుందాం. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా. ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతుకలేనయ్యా. నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతుకలేనయ్యా. నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరదనేసయ్యా. నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరదనేసయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. హల్లెలూయా. వాక్య భాగంలోనికి వెళదాం. పరిశుద్ధ గ్రంథము నుంచి కీర్తన గ్రంథము 105వ అధ్యాయము. కీర్తన గ్రంథము 105వ అధ్యాయము 17, 18, 19 వచనాలు చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుంచి కీర్తన గ్రంథము 105వ కీర్తన 17, 18, 19 వచనాలు చదువుకుందాం. వారికంటే ముందుగా ఆయన యొక్కని కొందరు
వారికంటే ముందుగా ఆయన ఒకని పంపెను. యోసేపు దాసుడుగా అమ్మబడెను. వారు సంకెళ్ళ చేత అతని కాళ్ళు నొప్పించిరి. ఇనుము అతని ప్రాణమును బాధించెను. 19. అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతని పరిశోధించుచుండెను. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మీరు కూడా మీ హృదయంలో ప్రార్థన చేయండి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల ప్రభువా, ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన చిన్న వాక్య భాగమును నా నిమిత్తము, ఇదిగో ఆన్లైన్లో వీక్షించుచున్నటువంటి ప్రియుల నిమిత్తము దీనిని పరిశుద్ధపరచండి, దీవించండి, ఆశీర్వదించండి. తండ్రి, మీ వాక్యములో అనేకమైన ఆత్మీయ సత్యములు, మర్మములు దాగి ఉన్నవి. కొన్ని ఆత్మీయ సత్యములతోనూ మర్మములతోనూ నాతోనూ, ఇదిగో ఆన్లైన్లో వీక్షించుతున్న ప్రియులతోనూ మీరు మాట్లాడండి. హృదయములతో మాట్లాడండి, అంతరంగములతో మాట్లాడండి. తండ్రి, అపవిత్రమైన నా పెదవులను ముట్టి మీ పరిశుద్ధమైన పవిత్రమైన వాక్కులతో మీరే మీ ప్రియులతో మాట్లాడి మహిమా ఘనత ప్రభావములు తెచ్చుకొనమని క్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించడి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. వారికంటే ముందుగా ఆయన ఒకరిని పంపెను. యోసేపు దాసుడుగా అమ్మబడెను. వారు సంకెళ్ళ చేత అతని కాళ్ళు నొప్పించిరి. ఇనుము అతని ప్రాణమును బాధించెను. అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతని పరిశోధించుచుండెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాట యోసేపును గురించి వ్రాయబడి ఉన్నది. వారికంటే ముందుగా ఆయన ఒకని పంపాను. ఎవరికంటే ముందుగా అంటే ఇక్కడ యాకోబు సంతానము ఐగుప్తుకు వెళ్ళక మునుపు, ఐగుప్తు మరి యాకోబు యొక్క కుమారులు ఐగుప్తుకు వెళ్ళక మునుపు, వారు నివసించుచున్నటువంటి దేశము నుంచి అక్కడికి వెళ్ళక మునుపు ఇక్కడ జరిగే సంఘటనల గురించి ముందుగా దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికను యోసేపు పట్ల కలిగి ఉన్నట్లుగా మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ యోసేపు 17 సంవత్సరముల ఈడుగల ప్రాయంలో ఉన్నప్పుడు ఆదికాండము 40వ అధ్యాయము, ఆదికాండము 40వ అధ్యాయము 37వ అధ్యాయం, క్షమించండి, ఆదికాండం 37వ అధ్యాయము 2వ వచనం చదవమ్మా. యాకోబు వంశావళి ఇది. యోసేపు తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. చాలమ్మా. ఇక్కడ యోసేపు 17 సంవత్సరముల వయసులోనే వారి అన్నగారులతో కలిసి వారితో కలిసి తిరుగుతూ ఉండేవాడు. ఆ సహోదరులు మందలు మేపుతున్నప్పుడు వారి వెంబడి వెళ్ళి వారితో ఉంటూ ఉండేవాడు. అయితే ఇతనిలో ఒక మరి మంచి లక్షణం ఉంది. ఏంటంటే అతని అన్నగారులు చేసినటువంటి ప్రతి మరి చెడుతనమును తండ్రి యొద్దకు తెచ్చుచుండువాడు. తన సహోదరులు చేసినటువంటి ప్రతి చెడుతనమును మరి ఆ చెడుతనమును కూర్చిన సమాచారమును తండ్రి యొద్దకు చేరవేస్తూ ఉండేవాడు. ఎందుకంటే అప్పటికి అతని హృదయంలో పరిశుద్ధత, నీతి, యథార్థత. ఎన్ని సంవత్సరాలు అప్పుడండి? 17 సంవత్సరముల వయసులోనే
అతడు చెడుతనమును అసహ్యించుకుంటూ మొదలుపెట్టాడు. ఏమండి, తన సహోదరుల యొక్క చెడుతనమును తండ్రి వద్దకు తెచ్చుచుండేవాడు కనుక అతని తండ్రి గమనించి ఏం చేశాడంటే అందును బట్టి యాకోబు తన కుమారులందరిలో చిన్నవాడైనటువంటి యోసేపును ఎక్కువగా ప్రేమిస్తూ ఉండేవాడు, చాలా ఎక్కువగా ప్రేమిస్తూ ఉండేవాడు. అంతేకాదు, ఒక చక్కని నిలువుటంగి, విచిత్రమైనటువంటి నిలువుటంగి అతని కొరకు ప్రత్యేకముగా కుట్టించి అతని పట్ల శ్రద్ధ చూపిస్తూ ఉండేవాడు. అయితే ఎప్పుడైతే మరి యోసేపును తండ్రి ప్రత్యేకముగా చూడటం వీరు గమనించారో అన్నదమ్ములకి అతని మీద అసూయ పుట్టింది. అన్నదమ్ములకు అసూయ పుట్టి, ఏమిటి మన తండ్రి మనకంటే వీడిని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు, ఎందుకంటే అతని యొక్క గుణగణములను బట్టి తండ్రి అతన్ని ఎక్కువగా ప్రేమిస్తూ ఉండేవాడు. ఎందుకంటే అన్నదమ్ములు చేసినటువంటి చెడు సహవాసమును బట్టి, వారు చేసే చెడుతనమును దినదినము తండ్రి యొద్ద చెబుతూ ఉండేవాడు. అందును బట్టి అన్నదమ్ములందరూ కూడా అతన్ని మీద అసూయపడి అతనిని ఒక ప్రత్యేకమైన రీతిలో చూస్తూ ఉండేవారు. తండ్రి అయితే ప్రత్యేకమైన శ్రద్ధ కలిగి యోసేపును గమనిస్తూ ఉండేవాడు. ఇలా ఉంటుండగా ఒక దినాన్ని యోసేపు ఒక కలగంటాడు. కలగని అన్నగారి దగ్గరికి వచ్చి అంటాడు, అన్న అంటాడు, ఇక్కడికి వచ్చి అంటాడు, 5వ వచనం చదవమ్మా, 37:5. యోసేపు ఒక కలకని తన సహోదరులతో అది తెలియచెప్పగా వారు అతని మీద మరి పగబట్టిరి. నేను కనిన ఈ కలను మీరు దయచేసి వినుడి. అదేమనగా మనము చేనిలో పనలు కట్టుచుంటుమి, నా పన లేచి నిలిచుండగా మీ పనలు నా పనను చుట్టుకొని నా పనను చుట్టుకొని నా పనకు సాష్టాంగపడినని చెప్పాడు. ఏమండి, పొలంలో పనులన్నీ ఉన్నాయి, నా పన లేచి నిలబడింది, మీ పనులన్నీ వచ్చి నా పనకు సాష్టాంగ పడతనే అని మొదటి కలను చెప్పాడు. సరే, అది అయిపోయిన తర్వాత మరోసారి ఏం చేస్తాడంటే మరొక కల కట్టాడు. 9వ వచనం చదవమ్మా. అతడు ఇంకొక కలకని తన సహోదరులకు తెలియచేసిదిగో మరి ఒక కలకంటిని, అందులో సూర్యచంద్రులను 11 నక్షత్రములను నాకు సాష్టాంగ పడేనని చెప్పాను. రెండవ కళ మొట్టమొదటి కళ అంటాడు, నా పన లేచి ఉండగా మీ పనులన్నీ వచ్చి నా పనకి సాష్టాంగ పడి నేను మొట్టమొదటి చెప్పి అసలే తమ్ముడి మీద ఆయాసంగా ఉన్నారు, కోపంగా ఉన్నారు. మళ్ళా ఒక కళ చెప్పాడు, రెండవ కళ కూడా చెప్తాడు. ఎందుకంటే అందులో సూర్యచంద్రులను 11 నక్షత్రములను, ఏమండి, సూర్యచంద్రులను 11 నక్షత్రములను నాకు సాష్టాంగం అంటే తండ్రి అంటాడు, ఏమిటిరా నీ హృదయ గర్వం ఏమిటి అంటే, సూర్యచంద్రులు అంటే నీ తల్లి, నేను 11 నక్షత్రములు అంటే 12 మంది అన్నదమ్ముల్లో మరి నీకు 11 మంది అన్నదమ్ములు వచ్చి నీకు సాష్టాంగ పడతారా? ఏమిటిరా నీ హృదయంలో ఉన్నటువంటి మరి ఆ గర్వం ఏమిటి అని తండ్రి కొంచెం గద్దిస్తాడు. కానీ నీ సహోదరులు ఏమండి చూసి గద్దిస్తాడు, తండ్రి కూడా గద్దిస్తాడు. అంటే నీ అన్నదమ్ములు, నీ తల్లి తండ్రి వచ్చి మేము నీకు సాష్టాంగ పడతామా అని గద్దిస్తాడు. కానీ ఈ కార్యమును అతడైతే అతని తండ్రి ఆ మాట ఎందుకు ఇలా జరుగుతుంది అని ఆ మాటను జ్ఞాపకం చేసుకున్నాడు. సరే, కొన్ని దినాలు అయింది. యాకోబు దగ్గర యోసేపు ఇంటి దగ్గర ఉన్నాడు. అన్నదమ్ములందరూ మరి పొలంలో మరి మందను మేపుతూ ఉన్నారు. అప్పుడు అంటాడు యోసేపుని పిలిచి, అబ్బాయి
నువ్వు వెళ్ళి ఒకసారి మీ అన్నదమ్ముల దగ్గరికి వెళ్ళి వారు ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో వారి యొక్క క్షేమము మంద యొక్క క్షేమము కనుక్కొని నాకు సమాచారం తెమ్మని మరి వారి దగ్గరికి పంపించడం జరుగుతుంది. వారి క్షేమము మంద యొక్క క్షేమం తెలుసుకురా అని ఆ చిన్న యోసేపుకి కొన్ని మరి తినుబండాలను ఇచ్చి పంపించడం జరుగుతుంది. ఇతను వెళ్ళి వారిని వెతికి పట్టుకోవటానికి వెళ్తుంటే దూరము నుంచి అన్నదమ్ములు చూచి అంటారు, ఇదిగో ఈ కలలు కనువాడు వచ్చుచున్నాడు. అప్పటికే అసూయగా ఉన్నారు. బట్ దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ప్రణాళిక యోసేపు పట్ల ఉంది కనుక దేవుడు ఒక్కొక్కటి జాగ్రత్తగా యోసేపుని నడిపించడం మనం చూస్తాం. ఎప్పుడైతే దూరంగా ఉండడం చూశాడో అన్నదమ్ములందరూ అనుకుంటారు, ఇదిగో 37వ అధ్యాయం 19వ వచనం, ఇదిగో ఆ కలలు కనువాడు వచ్చుచున్నాడు, వీరిని చంపి ఇక్కడున్న ఒక గుంటలో పారవేసి దుష్మృగము వీరిని తినివేసినని చెప్పుదము. అప్పుడు వీని కలలేమగును. ఒక చూతమని ఒకరికొకడు అనుకుంటున్నారు. అరే ఆడు వస్తున్నాడు రా, పట్టుకోండి, వాడిని చంపి గుంట్లో పడచేద్దాం. చూసారండి, అసూయ కూడా పాపమే. తమ్ముడి మీద అసూయ పడ్డారు. అసూయ అనే పాపమా వారిని నరహంతులుగా మార్చిపోతుంది. అయితే పెద్దవాడు అంటాడు, రూబేన్ అంటాడు, ఏమండి, రూబేను ఆ మాట విని మనము వారిని చంపరాదని చెప్పి అది ఏమండి, అబ్బాయి ఎందుకు వాడిని చంపుతారు, వాడిని చంపడం ఎందుకు, పనిచేయండి, ఇది ఉన్నటువంటి గుంట్లో పడేసేయండి, ఎందుకు రక్తాన్ని చిందిస్తారు, వాడు మీ తమ్ముడే కదా, సరే మీ కోపం ఉంది అని ఎలాగైనా రూబేన్ అతన్ని కాపాడదలిచి అంటాడు, వాడిని గుంట్లో తోసేయండి రా, ఎందుకు చంపడం అంటాడు. వెంటనే అతను పట్టుకుని ఎట్లనగా రక్తము చిందింపకుండా అతనికి హాని ఏమీ చేయక చాలా ఏమండి ఈ గుంట్లో పడసేయండిరా అన్నారు. సరే వారు అనుకున్నారు, ఇది కూడా బాగా ఉంది, వీని గుంట్లో పడసేద్దాం. అయితే ఆ గుంట్లో నీళ్ళు లేవు. గుంట్లో దోసేశారు, ఒకడినే గుంట్లో వదిలిపెట్టేశారు, పక్కకి వెళ్ళిపోతున్నారు. పక్కకి వెళ్ళిపోయిన తర్వాత కొంతసేపు అయిన తర్వాత భోజనం చేస్తూ ఉంటారు. ఇతను తెచ్చిన భోజనమే కూర్చొని చేస్తూ ఉంటారు. ఇంతలో 4వ వాడైనటువంటి యోధా అంటాడు, అబ్బాయ్ అనవసరంగా మన తమ్ముడిని గుంట్లోకి దోసేసావురా, వాడిని గుంట్లోకి దోసేస్తే ఉపయోగం ఏముంది, చూడండి దేవుడు ఎలా తప్పిస్తున్నాడో, పెద్దవాడికి మంచి మనసు ఇచ్చాడు చంపకుండా గుంట్లో దోసేయమని. యోధా అనే అతనికి ఇంకొక మనసు ఇచ్చామంటాడు, అరే వాడిని గుంట్లో దోసేయడం ఎందుకు, అదుగో ఇష్మాయిలీలు వెళ్తున్నారు, అటు ఇష్మాయిలీలు ఒంటల మీద వెళ్తున్నారు, వారు వ్యాపారం చేసుకునేవారు, వారికి వీడిని అమ్మేద్దారా, డబ్బులను వస్తాయి. ఎందుకంటే డబ్బుల గురించి కాదు కానీ ఎలాగైనా తమ్ముడిని మరి మరణం నుంచి కాపాడాలని యోధా ప్రయత్నం చేసి అంటాడు, ఆ మిద్యానీయులు ఏమిటి ఇష్మాయిలీలు అమ్మివేదారండి అని అన్నప్పుడు వారందరూ అంటారు, సరే ఇది కూడా బాగానే ఉంది, అలా చేద్దామని చెప్పి గుంట్లో నుంచి పైకి లేవనెత్తారు. యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు గనక గుంటలో పడవేసినప్పటికీ మరలా పైకి లేవనెత్తి మరి అన్నదమ్ముల్లోనే ఒకరికి మంచి మనస్సునిచ్చి అతన్ని బయటికి లాగి ఆ వెళ్ళిపోయే ఇష్మాయిలీని పిలిచి వారికి 20 తులముల వెండికి అతనిని అమ్మివేస్తారు. ఆ మిద్యానీయులకు అమ్మివేస్తారు. ఆ మిద్యానీయులు తీసుకెళ్ళి ఐగుప్తులో ఉన్నటువంటి ఫరో యొక్క ఉద్యోగస్తుడైనటువంటి పోతీఫరుకు అమ్మేస్తారు. వాళ్ళు తీసుకెళ్ళి ఫరో యొక్క ఉద్యోగస్తుడైన పోతీఫరుకి ఇతన్ని వెలకి, మీరు కొన్న వెలకంటే కొంత వెలకి అమ్మేస్తారు. చూడండి దేవుని యొక్క ప్రణాళిక యోసేపు పట్ల ఎలా ఉందో, దేవుని యొక్క ప్రణాళిక యోసేపు పట్ల, ఆ కుటుంబం పట్ల ఎలా ఉందో చూడండి. అతడు నీతిమంతుడు కనుక
మరణం నుంచి తప్పించబడ్డాడు, నీతి మరణం నుంచి కాపాడనని వాక్యం సెలవిస్తుంది. తీసుకెళ్లారు, పోతోఫరుకి అమ్మేశారు. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటి నుండి ఆయన వారిని విడిపించడని వాక్యం సెలవిస్తుంది. అవునండి, నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటి నుంచి ఆయన వారిని విడిపిస్తాడు. ఉదయకాల సమయంలో యవనస్తుడా ఎవరు రాలా? ఒకవేళ నువ్వు నీతిని కలిగి ఉంటే, నువ్వెక్కడున్నప్పటికీ, నీ ఏ స్థితిలో ఉన్నప్పటికీ దేవుడు నిన్ను కాపాడుతాడు. యోసేపు 17 ఏళ్ల నుంచి నీతిమంతుడిగా జీవించాడు. తన అన్నగారు చేసినటువంటి దుష్టత్వమును మరి తండ్రి వద్దకు తీసుకొచ్చి తండ్రికి చెప్తూ ఉండేవాడు. అందును బట్టి వీరు అతని మీద అసూయపడ్డారు. చివరికి అతను తీసుకెళ్లారు. ఎవరికి అమ్మేశారండి? మిద్యానీయులకు అమ్మేసి మిద్యానీయులు తీసుకెళ్లారు. పోతీఫరు ఉద్యోగస్తుడైనటువంటి ఫరో యొక్క ఉద్యోగస్తుడైనటువంటి పోతీఫరుకు అమ్మేశారు. అయితే ఒకటి, యెహోవా యోసేపునకు తోడై ఉండాలి. 39వ అధ్యాయము 2వ వచనం చూడమా. 39:2. యెహోవా యోసేపునకు తోడై ఉండను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడకు ఆ ఐగుప్తీయునిట ఉండెను. యెహోవా అతనికి తోడై ఉండెననియు చాలండి, చాలమ్మా. యెహోవా అక్కడ అమ్మివేయబడినప్పటికీ, ఒక దాసుడిగా అమ్మివేయబడినప్పటికీ దేవుడు అతనికి తోడై ఉన్నాడు. దాసుడిగా అమ్మబడినప్పటికీ అతను తోడై ఉన్నాడు. అతడు వర్ధిల్లుచు తన యజమానుడైన ఆ ఐగుప్తుని ఇంట ఉండెను. యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసననియు తన యజమానుడు తెలుసుకున్నప్పుడు అతని మీద ఇంకా కటాక్షం కలిగిందంట. వీడు చేసే పనంతటిని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. నీ కుటుంబంలో ఒక్క వ్యక్తి నీతిమంతుడైన వాడు ఉంటే, నీ సంఘంలో కొంతమంది నీతిమంతులుంటే, నీవు నివసించుతున్న ప్రాంతంలో కొంతమంది నీతిమంతులుంటే, వారిని బట్టి దేవుడు ఆ నీ కుటుంబమును, నీ సంఘమును, ఆ పట్టణమును దేవుడు కాపాడుతాడు. ప్రియమైన దేవుని బిడ్డ, అవును, ఎస్. ఒక్కడి నీతిమంతుడుంటే, ఈ కుటుంబంలో ఉన్న వారిలో ఒక్కడు నీతిమంతుడుంటే అతని మీద దేవునికి ఒక గొప్ప ప్రణాళిక, గొప్ప ఉద్దేశం ఉంది. నీ పట్ల, నా పట్ల దేవునికి ఉద్దేశం ఉండదా? ఉదయకాల సమయంలో మనం గమనించినట్లయితే దేవుని ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్క నీతిమంతుడుంటే అతని యజమానుడంట యెహోవా అతని తోడైండెననియు అతడు చేసినంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసననియు అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగాను. కనుకనే అతని పరిచారం చేయించుకోవాలని దగ్గర పెట్టుకున్నాడు. మంచి ఒక ఉద్యోగం ఇచ్చాడు. యోసేపు దాసుడిగా అమ్మబడ్డాడు. అయినా అతను నీతిని విడిచిపెట్టలేదు, అతని యథార్థతను విడిచిపెట్టలేదు. సుడువుగా చుక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించబడని యేసు వైపు చూచుచు నీ ముందున్నటువంటి పరుగు పందెంలో ముందుకు నడవదు. నాకు ఈ శ్రమ వచ్చిందండి, ఆ శ్రమ వచ్చిందండి, నేను ఇంకా సేవ చేయలేను, లేకపోతే ప్రార్థన చేయలేను, వాక్యం చెప్పలేను అని అనుకుంటున్నావేమో. శ్రమలో సహితము దేవుడు నీ చేతి పనిని దీవించి ఆశీర్వదిస్తాడు. నీవు శ్రమ అనుభవించిన ఏండ్ల కొలది, నీవు దుఃఖం అనుభవించినటువంటి ఏండ్ల కొలది దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దావీదు మహారాజు అంటాడు, నన్ను శ్రమపరిచిన దినముల కొలది నీవు నన్ను ఆశీర్వదించావు కదా. నిజమే, శ్రమలో నీకు తోడై ఉంటాడు. ఎప్పుడైతే యోసేపు చేసిన పని అంతటిని దేవుడు ఆశీర్వదించాడో అతని యజమానుడైనటువంటి పోతీఫరుకి ఇతని మీద కటాక్షము కలిగినని
మరి వాక్యంలో చెప్తున్నది. అంతేకాదు 5వ వచనం చదవమ్మా. అతడు తన ఇంటి మీద ఉన్న వారందరి మీదను అతడు తన ఇంటి మీదను తనకు కలిగిన అంతటి మీదను అతని విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తీయునింటిని ఆశీర్వదించాడు. ఎవరి నిమిత్తం అండి? అంతకుముందు ఆశీర్వాదం ఉండి ఉండకపోవచ్చును, ఒకవేళ సరైన ఆశీర్వాదం అతను చూసి ఉండకపోవచ్చును, అతని కుటుంబంలో సంతోషం లేకపోవచ్చును. ఎప్పుడైతే యోసేపును ఆ గృహంలో అడుగుపెట్టాడో దేవుని కలిగినటువంటి వారిని గృహమునకు వస్తే నీకు ఆశీర్వాదం. దేవుని కలిగినటువంటి వారు, దేవుని బిడ్డలైనటువంటి నీ కుటుంబం నీ గృహమునకు వస్తే అది నీకు ఆశీర్వాదం. ఇక్కడ యెహోవా ఆశీర్వాదము ఇంటిలోనేమి పొలములోనేమి యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తీయుని ఇంటిని దేవుడు ఆశీర్వదించాడండి. ఒక నీతిమంతుని విషయమై ఐగుప్తీయుని ఇంటిని దేవుడు బహుగా ఆశీర్వదించాడు. అది ఆ యజమాని గమనించాడు. కనుక దేవుడు బహుగా యోసేపును పోతీఫరు ఇంట్లో ఆశీర్వదించాడు. గొప్ప ఆశీర్వాదం చూచాడు. ఇతని మీద బహునమ్మకం కలిగింది. అతనికి చక్కగా ఉన్నాడు, ఆశీర్వాదకరంగా ఉన్నాడు, సంతోషంగా ఉన్నాడు. మరి సాతాను వెంటనే దాని పని అది చేయాలి కదా. దేవునిలో ఎప్పుడైతే నీవు అభివృద్ధి పొందుతూ ఉంటావో, దేవుడితో నీవు సహాసము కలిగి దేవుని యొక్క కృపను పొందుకొని ముందుకు వెళతావో, సాతాను సడన్గా ఒక ఆటంకం పెడతాడు నీ కుటుంబంలో, నీ ఇంట్లో, నీ జీవితంలో. ఎప్పుడైతే ఆ కుటుంబమునకు యోసేపు ఆశీర్వాదకరముగా ఉండుట సాతాను చూశాడో ఒక శోధన పెట్టాడు, గొప్ప శోధన పెట్టాడు. ఏంటంటే యోసేపు గురించి ఏమి రాయబడి ఉందంటే బైబిల్లో 6వ వచనంలో, యోసేపు రూపవంతుడును సుందరుడునై ఉండెనని వాక్యం సెలవిస్తుంది. ఏమండి? యోసేపు రూపవంతుడును సుందరుడునై ఉండెనని వాక్యం సెలవిస్తుంది. అంటే అతని యొక్క సౌందర్యం అతనికి శత్రువు అయిపోయింది. జాగ్రత్త ప్రియమైన సహోదరి సహోదరుడా, ఒకవేళ దేవుడు నీకు మంచి సౌందర్యం ఇచ్చి ఉండవచ్చు. నీవు మంచి అందము గల మరి యవనరాలు అయి ఉండొచ్చు, అందము కలిగినటువంటి యవనస్తుడు అయి ఉండొచ్చు. ఒక దినాన్ని అందమే నీ శత్రువు అయిపోతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అతడు రూపవంతుడని వాక్యం సెలవిస్తుంది. ఎప్పుడైతే అతడు సుందరుడైనట్టు చూచిందో పోతీఫరు భార్య ఇతన్ని ఆశించింది. ఎలాగైనా ఇతను లోపరుచుకోవాలని ప్రయత్నం చేసింది. ఎలాగైనా మరి యోసేపును చూచి యోసేపు ద్వారా ఈ కుటుంబాన్ని ఆశీర్వదించబడటం చూసి, అతని సౌందర్యాన్ని చూసి ఆమె ఎలాగైనా ఇతనిని మరి లోకంలోనికి, పాపంలోనికి లాగడానికి ప్రయత్నం చేసింది. ప్రయత్నం చేస్తే యోసేపునకు దేవుడు తోడుగా ఉన్నాడు గనక అతనిని పాపము చేయనివ్వకుండా దేవుడు కాపాడాడు. ఎప్పుడైతే నీవు దేవుని కలిగి ఉంటావో, ఎప్పుడైతే వాక్యము నీ హృదయంలో ఉంటుందో, ఎప్పుడైతే పరిశుద్ధత నీ గృహంలో ఉంటుందో, నువ్వెన్నడూ కూడా పాపమునకు స్థానము ఇవ్వటానికి ఇష్టపడవు. యోసేపు ఇష్టపడలేదు. అయ్యో, ఇంతటి ఘోరమైనటువంటి పాపం ఎలా చేస్తాను? నీవు అతనికి భార్యవైనందున నీవు భార్యవైనందున నిన్ను తప్ప గృహంలో ఏది నాకు దాచకుండా ఉంచలేదు. అతను దేని మీద నాకు అధికారం ఇవ్వకుండా ఉంచలేదు. నీవు అతని భార్య కనుక నీ విషయం తప్ప మిగతా అన్నిటిలో అతని ఇంట్లో ఏముందో అతనికి తెలియదు. సమస్తం నాకు అప్పగించాడు. ఇంతటి ఘోరమైన దుష్క్రియ నేను ఎలా చేస్తాను? నేను పాపము చేయకున్నట్లు నీ వాక్యమును నా హృదయంలో ఉంచుకుని ఉన్నానంటాడు దావీదు. నేను పాపము చేయకున్నట్లు నీ వాక్యము నా హృదయంలో భద్రపరుచుకున్నాను.
నీ హృదయంలో వాక్యం ఉంటే, దేవుని సన్నిధి నీతో ఉంటే, నీ కుటుంబంలో ఉంటే, పరిశుద్ధత నీకు నీ మరి గృహంలో ఉంటే, నీవు కానీ నీ బిడ్డలను కానీ ఎన్నడూ పాపము జోలికి పోవడానికి ఇష్టపడరు. దేవుడు ఎలా తప్పించాలో ఆశ్చర్యరీతిలో వారిని కాపాడుతాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఉదయకాల సమయంలో యోసేపు జీవితంలో భయంకరమైనటువంటి మరి సంఘటన నుంచి మరి అతను పారిపోయాడని వ్రాయబడింది. ఏమండి, అతని యొక్క అంగీ మీద ఉన్నటువంటి వస్త్రపు ఇలా లాగినప్పుడు అతడు దాన్ని విదిలించుకుని పారిపోయాడంట. ప్రియమైన యవనస్తుడా, యవనురాలా, ఉదయకాల సమయంలో నీవు పాపము నుంచి పారిపోవడానికి సిద్ధంగా ఉన్నావా? సజీవుడైనటువంటి దేవుని కలిగిన నీవు సాతాను శోధనకు లొంగకుండా పరిశుద్ధులుగా జీవించడానికి నిన్ను నీవు సిద్ధపరచుకుంటున్నావా? మంచిదే, దేవుడు అందం ఇచ్చాడు. ఆ సుందరాన్ని బట్టి దేవుని స్తుతించు, దేవుని సన్నిధిని ఆనందించు. దేవునికి ఆశీర్వాదకరంగా ఉండు, కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉండు. దానిని బట్టి నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని, నీకు కలిగినటువంటి వాటినన్నిటినీ కూడా అపవిత్రం చేసుకుని నిన్ను నాశనం చేసుకోవద్దు. యోసేపు ఆ శోధన నుంచి అతడు పారిపోయినట్లు, నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందును. ఏమండి, ఎప్పుడైతే పారిపోయాడో ఏమో కోపం వచ్చింది భార్యకి. నా చేతిలోంచి పారిపోయాడని కోపం వచ్చి ఆ వస్త్రపు చెంగు పట్టుకుని భర్త అన్న దగ్గర పిలిచి అంటుంది, పరివాళ్ళందరూ పిలిచి, ఇదిగో నా ఇంట్లో ఉన్న యోసేపు నన్ను ఇలాగా మరి బలవంతం చేయబోయాడు, దానికి ఇదే గుర్తు అని చూపించింది. అతని బట్టన దగ్గర చూడు, ఇదిగో ఇదే గుర్తు, ఎవరు లేనప్పుడు ఇంట్లోకి వచ్చాడని మరి ఎదురు అతని మీద నింద మోపడానికి ప్రయత్నం చేశాడు. అవునండి, నీతి నిమిత్తం హింసించబడి వారు ధన్యులు, పరలోక రాజ్యం వారు. నీతి నిమిత్తం హింసించబడుతున్నాడు. ఎప్పుడైతే భర్తకి ఎలా కంప్లైంట్ ఇచ్చిందో ఆయన తీసుకెళ్ళాడు. అబ్బాయి, ఇతన్ని రాజు ఖైదీలు బంధించబడు చెరసాలలో వేసేయండి అన్నాడు. 20 వచనం చదవను. అతనిని పట్టుకుని రాజు ఖైదీలు బంధింపబడు చెరసాలలో వేయించను. అక్కడ అతడు చెరసాలలో ఉండెను. అయితే యెహోవా యోసేపునకు తోడై ఉండి అతని యందు కనికరపడి అతని మీద చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లు చేశారు. చాలు, అక్కడ కూడా దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. దేవుడు మనకు ఎల్లప్పుడూ, దేవుడు మనకు ఎల్లప్పుడూ తోడుగానున్నాడు, తోడుగానున్నాడు. ఏమండి, గుంటలో పడవేసినప్పుడు యోసేపుకి దేవుడు తోడుగా ఉన్నాడు. ఇప్పుడు అతను చేయని నేరానికి చెరసాలలో వేయబడ్డాడు. అక్కడ కూడా దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు కనుక ఆ చెరసాల అధిపతి కూడా యోసేపు పట్ల కనికరము పొందినట్లు దయా చూపించడానికి దేవుడు సహాయం చేశాడు. చాలండి వద్దాము. కనుక దేవుడు అతనికి తోడైనాడు కనుక చెరసాలలో కూడా అతడు చెరసాల యొక్క అధిపతి యొక్క మరి ఆశీర్వాదం ఏమండి అధిపతి యొక్క కనికరమును పొందటానికి దేవుడు సహాయం చేశాడు. చెరసాల యొక్క చెయ్యని నేరానికి నీతి నిమిత్తం మత్తయి సువార్త 5వ అధ్యాయం ఇక్కడ చదవక్కర్లేదండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం చదువుకోండి. నీతి నిమిత్తం హింసించబడి వారు ధన్యులు. కొండ మీద యేసుక్రీస్తు ప్రభువు కొండ మీద చేసిన ప్రసంగంలో చెప్పిన మాట. నీతి నిమిత్తం హింసించబడి వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీ ఫలం అధికం. దేవుని నిమిత్తము హింస, క్రీస్తు నిమిత్తము హింస, నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము
అధిక మగము. సరే, చెరసాల్లో ఉన్నాడు. చెరసాల్లో ఉన్న తర్వాత ఒక దినాన్ని ఐగుప్తు రాజు యొక్క పానదాయకుడు, భక్ష్యకారుడు అని ఇద్దరు ఉన్నారు. ఏమండి, ఐగుప్తు రాజు యొక్క పానదాయకుడును భక్ష్యకారుడు అని ఇద్దరు ఉన్నారు. 40 వచనంలో ఉంటారు, 40 అధ్యాయంలో ఉంటారు. ఏమండి, మొదటి వచ్చిన అటుపిమ్మట ఐగుప్తు రాజు యొక్క పానదాయకుడును భక్ష్యకారుడును చాలా ఐగుప్తు రాజు చేతికినటువంటి ఆ పానదాయకుడికి నిందించేవాడు భక్ష్యకారుడు. ఏమండి, ఇద్దరు తన ఎదుట మరి ఏం చేశారండి? తప్పు చేశారు. రాజుగారి గురించి లేకపోతే దేశం గురించి మరి దేశ అధిపతి గురించి ఎవరి గురించి తప్పుగా మాట్లాడుకున్నారు, మరి ఏం మాట్లాడుకున్నారో తెలియదు. అది నిర్ధారణ అయింది. వారిద్దరిని కూడా చెరసాలలో వేసి వారు సరిగ్గా యోసేపు ఉన్న స్థానానికే తీసుకొస్తారు. వారిద్దరు కూడా యోసేపు ఉన్న స్థానంలోనే చెరసాలలో వేయబడతారు. మరి బంధించబడిన తర్వాత పానదాయకుడు భక్ష్యకారుడు ఇద్దరు బంధించబడతారు. అయితే ఒక రాత్రి వీరిద్దరు చెరో కలకంటారు. ఎవరిద్దరును? పానదాయకుడును భక్ష్యకారుడు. యోసేపు వారితో ఉన్న వాళ్ళలో ఒకడు. పానదాయకుడు భక్ష్యకారుడు ఇద్దరు కలలు కంటారు. కలలు కొని తెల్లారు లేచిన వెంటనే ముఖం వికారంగా పెట్టి కూర్చుంటారు. ఏమయ్యా? యోసేపు అడుగుతాడు వాళ్ళని, ఏమైంది? ఎందుకు ముఖములు వికారం చేసుకున్నారు? 7వ వచనం చదవమ్మా. అతడు ఎందుచేత నేడు మీ ముఖములు చిన్నబోయినవని అతని యజమానుని ఇంట తనతో కావలి ఉన్న ఫరో ఉద్యోగస్తులను అడిగాను. అందుకు వారు, మేము కలలు కంటిమి. యోసేపు వారిని చూచి, భావములు చెప్పుట దేవుని అధీనమే, మీరు దయచేసి ఆ కళను నాకు వివరించి చెప్పుడని చెప్పాడు. ఏమండి, కళలు వివరించడం దేవుని అధీనం ఉందయ్యా, నీ చేతిలో నా చేతిలో లేదు. చూడండి, యోసేపు ప్రతి విషయంలో కూడా దేవుణ్ణి ఆనుకొని జీవిస్తున్నాడు. అక్కడ కూడా అంటాడు, కళల యొక్క భావం చెప్పడం నా చేతిలో లేదు, నీ చేతిలో లేదు, అది దేవుని యొక్క ఆధీనంలో ఉంది. అయితే నాకు చెప్పండి కళలేదు. అప్పుడు పానదాయకుల అధిపతి యోసేపుని చూసి అంటాడు, 19వ వచనం, యోసేపును చూచి, నా కలలో ఒక ద్రాక్షవల్లి నా ఎదుట ఉండెను, ఆ ద్రాక్షవల్లికి 3 తీగలుండెను, అవి చిగురించినట్టు ఉండెను, దాని పువ్వులు వికసించెను, దాని గెలలు పడి ద్రాక్ష ఫలములాయెను, మరియు ఫరో గిన్నె నా చేతుల్లో ఉండెను. ద్రాక్ష ఫలములు నేను పట్టుకుని ఫరో గిన్నెలో వాటిని పిండి ఆ గిన్నె ఫరో చేతికి ఇచ్చుతానని తన కళను అతనితో చెప్పాను. కళ చెప్తున్నాడు. ఒక ద్రాక్ష వల్లి ఉంది, దానికి 3 తీగలు ఉన్నాయి, అవి ఫలించిని, వికసించిని, ఏమండి, ఫలించి అభివృద్ధి పొంది చక్కని ద్రాక్ష గెలలు కాసిని. అయితే ఫరో గిన్నె చేతిలో ఉంది, ఆ ద్రాక్ష గెలలను తీసుకొని వాటిని పిండి నేను ఫరో చేతి గిన్నె అందించాను. ఇది నా కలభావం. అయితే వెంటనే యోసేపు అంటాడు, 13వ వచనం, అప్పుడు యోసేపు దాని భావం ఇదే, ఆ 3 తీగలు 3 దినములు చాలమ్మా. అబ్బాయి, ఆ 3 తీగలు 3 దినములు, ఇంకా 3 దినములలో ఫరో నీ తలను పైకెత్తి నీ ఉద్యోగం మరలా నీకు ఇస్తాడయ్యా. ఇదే దీని కలభావం. అయితే ఒకటి గుర్తుపెట్టుకో, నీకు క్షేమము కలిగినప్పుడు, 14వ వచనం, కాబట్టి నీకు క్షేమము కలిగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుని నా యందు కరుణించి ఫరోతో నన్ను గురించి మాట్లాడి. చూసారండి, దేవుడు నీకు ఒక మంచి దర్శనం ఇచ్చాడు. ఆ దర్శనాన్ని బట్టి నువ్వు విడిపించబడతావు. నువ్వు వెళ్ళిన తర్వాత ఇదిగో నీకు క్షేమము కలిగిన తర్వాత దేవుడు నీకు క్షేమమును అనుగ్రహిస్తున్నాడు.
నీకు క్షేమము కలిగిన తర్వాత ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకో. నీకు క్షేమమైనప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని ఫరోతో నా గురించి ఫరోతో మాట్లాడి ఈ బందీ గృహంలో నుంచి నన్ను ఎలాగైనా విడిపించు. ఎందుకంటే నేను ఇక్కడ కూడా ఏ తప్పు చేయలేదు. ఇంకా చూడమ్మా 15 వచనం. ఎలాగనగా నేను హెబ్రీల దేశంలో నుండి దొంగిలబడి తినేది నిశ్చయము, మరియు ఈ చెరసాలలో వేయటం ఇక్కడ సహా నేనేమి చేయలేదని అతనితో చెప్పాను. ఏమండి, నీకు క్షేమము కలిగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. అవునండి, చాలామంది మేలు పొందుతారు, దేవుని దగ్గర నుంచి మేలు పొందుతారు, స్నేహితుల దగ్గర నుంచి మేలు పొందుతారు, బంధువుల దగ్గర నుంచి మేలు పొందుతారు. తర్వాత ఆ మేలుని ఎలా మర్చిపోతారో అంతేనండి. కృతజ్ఞత కూడా ఉండదు. ఈ పాననాయకుడితో అంటాడు, నీకు క్షేమము కలిగినప్పుడు నన్ను గురించి ఒకసారి జ్ఞాపకం చేసుకుని ఫరోతో మాట్లాడి, ఇదిగో బందీ గృహం నుంచి నన్ను విడిపించవయ్యా. మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఒకసారి తన మాటగా చెప్పాడు, నీకు మేలు జరిగింది కదా, ఒక్కసారి ఫరోతో నీకు దగ్గరికి వెళ్ళి గిన్నె తీస్తావు కదా, ఒక్క మాట నా గురించి చెప్పు, నేనేమీ చేయలేదు. అలానా యోసేపు అని ఆయన చెరసాలలో ఉన్నాడు, అప్పుడు నీతిమంతుడు, అప్పుడు ఏమీ చేయలేదని నా గురించి చెప్పాను. మనుషులు మర్చిపోతారండి, మనుషులు విడిచిపెడతారు. నువ్వు చేసిన మేలుని బట్టి కృతజ్ఞత చూపించరు. నువ్వు అనుకోవచ్చు, నేను ఆమెకు చాలా సహాయం చేశాను కదా, ఈ సహోదరునికి చాలా మేలు చేశాను కదా, ఈ కుటుంబానికి నేను ఎంతో మేలు చేశానే అనుకుంటారు. కానీ వారు నిన్ను త్వరగా మర్చిపోతారు. లోకము ద్వేషించిన నన్ను ప్రేమించితివి, లోకము ద్వేషించిన నన్ను ప్రేమించితివి, నీదు ప్రేమలో నన్ను నేను మరచితిని, ప్రభుని స్తుతించెదను, బ్రతుకు పాడెదను. యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. అవునండి, లోకము నిన్ను ద్వేషించవచ్చు, నువ్వు చేసిన మేలును మర్చిపోవచ్చు, కానీ దేవుడు ఎన్నటికీ మనము చేసినటువంటి మంచి కార్యము, మనం చేసినటువంటి మేలుకరమైన కార్యము దేవుడు ఎన్నడూ కూడా మర్చిపోయే దేవుడు కాదు. ఆయన ఎన్నడూ కూడా నీ నీతి కార్యములు ఎన్నడూ కూడా మర్చిపోడు. నీకు క్షేమం కలిగినప్పుడు నన్ను గురించి జ్ఞాపకం చేసుకోమన్నాడు పానదాయకుడు. వెళ్ళాడు, రాజుగారు ఉద్యోగం ఇచ్చాడు, హ్యాపీగా ఈ సంగతి మర్చిపోయాడు. సరే, రెండో వాడు భక్ష్యకారుడు ఉన్నాడు కదా, భక్ష్యకారుల అధిపతి. అతని కాలం ఏంటో చెప్తాడు. తెల్లని పిండి వంట 16 వచ్చింది చూడమ్మా. అతడు తెలిపిన భావము మంచిదని భక్ష్యకారుల అధిపతి గమనించి అతడితో ఇట్లా, నేను కలకంటిని, ఇదిగో తెల్లని పిండి వంటలు గల 3 గంపలు నా తల మీద ఉండెను. మీది గంపలో ఫరో నిమిత్తము సమస్త విధములైన పిండి వంటలు ఉండెను. పక్షులు నా తల మీదనున్న గంపలో నుండి వాటిని తీసుకొని తినుచూ ఉండెను. కళ చెప్పేశాడండి ఈయన. నా నెత్తి మీద 3 గంపలు ఉన్నాయి, దాంట్లో రకరకములైనటువంటి పిండి వంటలు ఫరో నిమిత్తమై ఉన్నాయి, తెల్లని పిండి వంటలు కనపడుతున్నాయి. అయితే పక్షులు
నా తల మీద ఉన్న నా గంపలో వాటిని తీసుకొని తినుచుండెను. వెంటనే ఆయన అంటాడు, తర్వాత చదవండి 18వ వచనం, అందుకు యోసేపు దాని భావం మీదే ఆ 3 గంపలు 3 దినములు ఇంకా 3 దినములలోగా ఫరో నీ మీద నుండి నీ తలపైకి మ్రాను మీద నిన్ను వేలాడదీయించును. అప్పుడు పక్షులు నీ మీద నుండి నీ మాంసము తినివేయునని ఉత్తరమిచ్చాను. అబ్బాయి, ఆ 3 పక్షులు మూడు ఏమంటారంటే కాదు 3 గంపలు, ఆ 3 గంపలు 3 దినములు 3 దినముల్లోగా ఫరో నిన్ను పిలిచి నీ తలపైకెత్తి నిన్ను ఉరికమ్మే చంపేసి నీ ప్రాణం తీసేస్తాడయ్యా. ఆకాశ పక్షులు వచ్చి నీ దేహాన్ని తినివేస్తాయి. మూడవ దినమందు జరిగినది ఏమనగా, ఆ దినము ఫరో జన్మదినము గనుక, చాలండి, 3వ దినమున ఫరో మరి జన్మదినం వచ్చింది కనుక అతని సేవకులందరికీ విందు చేయించాడు. ఆగస్టు 15 స్వతంత్ర దినం రోజుని, జనవరి 26 రిపబ్లిక్ దినం రోజుని కొంతమంది ఖైదీలకి క్షమాభిక్ష పెడతారు. కొంతమంది మంచి ఖైదీలను కొంతమందిని విడుదల చేస్తారు. అలాగే ఈ రాజు అతని జన్మదినాన్ని కొంతమందిని విడుదల చేయడానికి వారిద్దరిని పిలిచాడు. పిలిచి పానదాయకుడికి ఏమో మరలా ఉద్యోగం ఇచ్చాడు, భక్ష్యకారుణ్ణి ఉరిదీయించి చంపేశాడు. ఏమండి, పానదాయకుడికి మరలా ఉద్యోగం ఇచ్చాడు, మరలా ఫరోకి గిన్నె అందించేవాడుగా ఉన్నాడు. అయితే యోసేపు చెప్పినటువంటి మాటను అతడు మర్చిపోయాడు. అయితే పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకము చేసుకొనక అతనిని మర్చిపోయాడండి. చేసిన మేలును మర్చిపోయాడు. అబ్బాయ్, నీకు క్షేమము కలిగినప్పుడు నన్ను గురించి ఫరోతో మాట్లాడి ఈ ఈ ఈ చెరసాల నుంచి నన్ను విడిపించు, ఎందుకంటే నేను ఇక్కడ ఏ పాపం చేయలేదు. అబ్బా, నీకు అది చేస్తావండి, ఇది చేస్తావండి, ఎన్నెన్నో చెప్తారు. వాళ్ళ అవసరాలు తీరి పక్కకి వెళ్ళిన తర్వాత అన్నీ మర్చిపోతారు. అది లోకస్తులు చేసి చెప్పారు. లోకస్తుల యొక్క ప్రేమ, దేవుని ప్రేమలా లేదు. ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. యోసేపు పట్ల దేవునికి ఒక గొప్ప ఉద్దేశం ఉన్నది, ఒక ప్రణాళిక ఉన్నది కనుక అతనిని ఒక్కొక్క మెట్టు ఎలాగినా నడిపించాలో, ఏమిటి గుట్టలో పడవేసిన వాడిని అమ్మివేయటానికి అప్పగించారు. అమ్మివేసిన వాడు మరి అక్కడ పోతేఫారు ఇంటిలో పనిచేసేవాడిగా ఉన్నాడు. పోతేఫారు ఇంటికి యజమానుడిగా దేవుడు చేశాడు. అయితే అక్కడ జరిగిన సంఘటన బట్టి ఇక్కడ ఇప్పుడు చెరసాలలో ఉన్నాడు. అందుని బట్టి దేవుని విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదు. దేవుని విడిచిపెట్టలేదు. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు. ఇదిగో నేను మృతుడనైతిని గాని యుగ యుగములు సజీవుడనైనా మాట్లాడుతున్న దేవుడు. ఆ దేవుడిని వెంబడించడానికి ఆయన తన మనసును స్థిరపరచుకున్నాడు. ఎందుకంటే అతడు నిందారహితుడిగా, పాపం లేనివాడిగా ఉన్నాడు. దేవుని యొక్క చిత్తమాతల పట్ల నెరవేర్చడానికి అతడు దేవుని చిత్తములకు తను అప్పగించుకున్నాడు కనుక దేవుని యొక్క ప్రణాళిక యోసేపు పట్ల గొప్పగా ఉంది. సరే, పానదాయకుడికి ఉద్యోగం వచ్చేసింది, ఇతను మర్చిపోయాడు. దేవుడు మర్చిపోతాడా? ఏమండి, దేవుడు మర్చిపోతాడా? 2 ఏళ్ళు గడిచిపోయి 2 సంవత్సరాలు గడిచిపోయింది. 2 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత దేవుడు ఇతన్ని జ్ఞాపకం చేసుకున్నాడు కనుక ఫరో కలకంటాడు. ఏమండి, ఫరో రాజు కలగంటాడు. ఎందుకంటే పానదాయకుడికి గిన్నె అందించేవాడుగా ఉన్నాడు కదా. ఫరో కలగని వాళ్ళందరినీ పిలిచాడు. ఏమండి, ఎవరెవరు పిలుస్తాడు? పానదాయకులని, మరి అక్కడ ఉన్నటువంటి వారిని, వివేక జ్ఞానము గల, ఏమండి, వివేకము కలిగినటువంటి వారిని, జ్ఞానము కలిగినటువంటి వారిని, శకున గాండ్రాన్ని, విద్వాంసులందరినీ పిలుస్తాడు. ఫరో కళ ఎప్పుడైతే కన్నాడో 2 కళలు కన్నాడు. ఆయన కళ మీద కళ కన్నాడు. ఒకటే కళ మళ్ళా రెట్టింపయింది.
ఆ కలగని అతని మనసులో ఏమనుకున్నాడండి? అతని మనసు కలవరపడినండి బైబిల్లో. అతని యొక్క మనసు కలవరపడ్డాడంట. 41వ అధ్యాయము కాదండి, 8వ వచనం చదవమా. తెల్లవారినప్పుడు అతని మనస్సు కలవరపడెను గనుక అతడు ఐగుప్తు శకునగాండ్రందరినీ అక్కడి విద్వాంసులందరినీ పిలువనంపి ఫరో తన కలలను వివరించి వారితో చెప్పాను. కానీ చూసారండి, ఇక్కడ తెల్లవారినప్పుడు అతని మనసు చాలా కలత చెందింది. 2 కలలు కన్నాడు ఫరో. 2 కలల్లో కూడా మరి అతని హృదయం చాలా కలత చెందింది. వెంటనే ఏం చేశాడు? శకునగాండ్రని పిలిచాడు, విద్వాంసులు పిలిచాడు. అబ్బాయి రండి, ఇదిగో నేను కలగన్నాను, దీని భావం చెప్పండి అన్నాడు. కలల భావం చెప్పుట ఎవరి స్వాధీనంలో ఉందండి? దేవుని స్వాధీనంలో ఉంది. శకునగాండ్రు కానీ, విద్వాంసులు కానీ, జ్ఞానులు కానీ ఎవరు చెప్పలేకపోయారు కలభావం. పక్కనే ఉన్నాడు కదా పానదాయకుడు. అప్పుడు గుర్తొచ్చిందండి, ఓహో నేను చాలా తప్పు చేశాను. అయ్యా రాజా, నేను చెరసాలలో ఉన్నప్పుడు ఎలా జరిగింది? నేను చెరసాలలో బంధకంలో ఉన్నప్పుడు నేను కలగన్నాను. ఆ కలభావం చెప్పినటువంటి ఒక జ్ఞాని చెరసాలలో ఉన్నాడు అని ఈ కథంతా రాజుగారికి వివరించినప్పుడు, రాజా నేను తప్పు చేశానయ్యా. 2 ఏళ్ల క్రితం, 2 సంవత్సరాల క్రితం. మానవులు మర్చిపోతారు కానీ దేవుడు అన్నాడు కూడా మర్చిపోడు. కలభావం అంతా చెప్పాడు, జరిగిందంతా చెప్పాడు. ఫరో వెంటనే అతను పిలిపించండి, వెంటనే యోసేపుని పిలిపించండి చెరసాలలో నుంచి. అతను క్షౌరం చేయించారు, గడ్డం గీయించారు, మంచి బట్టలు కట్టుకుని ఫరో ఎదురు తీసుకొచ్చారు. ఏమండి, ఎప్పుడైతే పాననాయకుడు అయ్యా నన్ను క్షమించు, నేను మర్చిపోయాను, నేను చెరసాలలో ఉన్నప్పుడు అక్కడ ఒక ఆయన ఉన్నాడు, అతడు దేవదూతల యొక్క ఆత్మను కలిగినటువంటి వాడు కనుక అతను పిలిపించండి. వెంటనే పిలిపించాడు, అతను తీసుకొచ్చారు. ఏమండి, క్షౌరం చేయించారు, గడ్డం గీయించుకున్నారు. మన యవనస్తులు అలా గీయించుకోరు. ఇంటర్వ్యూకి వెళ్ళమన్నా సరే ఎంత గడ్డం పెట్టుకుని ఎంత తల ఎత్తుకుని ఎందుకు అలా వెళ్తూ ఉంటే అంతే. శుభ్రంగా వెళ్ళండి రా అంటే వినరండి. ఎప్పుడైతే చెరసాల నుంచి రాజు పిలిచాడో క్షౌరం చేయించుకున్నాడు. ఏమండి, మంచి బట్టలు క్షౌరం చేయించుకొని మంచి బట్టలు కట్టుకొని ఫరో ఎదుటికి తీసుకుని రాబడ్డాడు. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతని విడిపించి అతని గొప్ప చేసేదను. 91 కీర్తనలో ఉంటాను. శ్రమలో నేను అతనికి తోడై ఉంటాను, అతని విడిపించి అతని గొప్ప చేసేదను. దేవుని యొక్క ఉద్దేశం యోసేపు పట్ల ఉంది కనుక శ్రమలో నుంచి ఆయన విడిపించాడు. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతని విడిపించి అతనిని గొప్ప చేసేదను. వెంటనే ఫరో దగ్గర తీసుకొని వస్తాడు. ఏమండి, ఫరో దగ్గర తీసుకొస్తాడు. ఫరో దగ్గర తీసుకుని వెంటనే అబ్బాయి ఇదిగోనయ్యా నా కలిది ఏమిటంటే, నేను ఏటు నిల్చున్నాను, ఏటిలో నుంచి బలిసినటువంటి 7 ఆవులు బయటకు వచ్చినాయి. ఏమండి, చక్కని కళ చెప్తున్నాడు, చక్కని విషయం చెప్తున్నాడు. నా 41 మొదటి వచనం చూడమ్మా, 2వ వచనం. చూపునకు అందమైనవియు బలిసినవి 7 ఆవులు ఏటుల నుండి పైకి వచ్చి జమ్ములో మేయుచుండెను. ఎప్పుడైతే బలిసినటువంటి ఆవులు బయటకు వచ్చినాయో వాటి వెనక వికారముగా చిక్కుపోయినటువంటి మరి 7 ఆవులు కూడా చూశాడంట. ఏటిలో నుంచి పైకి వచ్చు ఏటి ఒడ్డిన ఆవుల దగ్గర నిల్చుండెను. ఆ చూపునకు వికారమై చిక్కుపోయినటువంటి ఆవులంట ఈ బలిసిన ఆవులను మింగేసినాయి అంట. ఏమండి, 7 బలిసిన ఆవులను బక్క చిక్కిపోయి వికారం ఉన్నటువంటి ఆవులు 7 ఆవులను మింగేసినాయి అంట. అతడు నిద్రించి 2వసారి కలక నేను అందులో మంచి పుష్టి గల 7 వెన్నులు ఒక్క దంటున పుట్టాను అమ్మాడు. ఏమండి, 2వ కలగన్నాడు.
మొట్టమొదటి కళ ఏంటి? 7 ఆవులు నీటిలోంచి వచ్చినాయి. వాటిని చూస్తూ ఉండగా వెనకాల బక్క చిక్కిపోయినటువంటి మరి 7 ఆవులు వచ్చినాయి. ఆ బక్క చిక్కిపోయినటువంటి ఆవులు ఈ బలిష్టమైనటువంటి ఆవుల్ని మింగేసిన తర్వాత వాటి కడుపులో తిన్నట్టు కూడా కనపడలేదంట అసలు. ఏమండి, తిన్నట్టు కూడా కనపడలేదు. కడుపులో అసలు భుజించినట్టు కూడా కనపడలేదు. రెండో కలగన్నాడు. ఆ రెండో కళ్ళంట పుష్టి గలటువంటి 7 వెన్నులు ఒక్క దంటున 7 వెన్నులు పుష్టి గలటువంటి వెన్నులు పుట్టినాయి అంట. దాని తర్వాత 7 పీల వెన్నులు వాటి తర్వాత మొలిచాను. అప్పుడు నిండైన పుష్టి గల 7 వెన్నులను ఆ పీల వెన్నులు మృంగివేశాను. ఇక్కడ కూడా అదే కదండి. ఒక దంటున 7 వెన్నులు పుష్టి గల వెన్నులు పుట్టినాయి. ఏమండి, పీల వెన్నులు కూడా 7 పుట్టినాయి. పీల వెన్నులు వెళ్ళి ఆ పుష్టి గలటువంటి వెన్నుల్ని ఏం చేసినాయండి? మృంగేసినాయి అంతే. వెంటనే ఫరో మెలకు వచ్చింది. ఇదయ్యా నా కళ రాజా, దేవుడు చేయబో కార్యమునే దేవుడు నీకు చూపించాడయ్యా. యోసేపు అంటున్నాడు, కళల భావము చెప్పుడు నా ఆధీనంలో లేదు. కళల భావము చెప్పుడు నా ఆధీనంలో లేదు. ఒక్క నిమిషం, 25వ వచనం. అందుకు యోసేపు ఫరో కనిన కళ ఒక్కటే, దేవుడు తాను చేయబోతున్నది ఫరోకు తెలియచేశాను. 7 మంచి ఆవులు 7 సంవత్సరములు. ఆ 7 మంచి వెన్నులు 7 తర్వాత చదువుకోండి ఇంటికెళ్ళి. ఏమండి, 7 మంచి ఆవులు 7 సంవత్సరములు, 7 మంచి వెన్నులు, పుష్టికరమైన వెన్నులు 7 సంవత్సరములు. అలాగనే ఏమండి 7 పీల వెన్నులు ఉన్నాయి చూసారా, అవి తర్వాత వచ్చేటటువంటి సంవత్సరములు చెప్తామా? వాటి తరువాత చిక్కుపోయిన వికారమై పైకి వచ్చిన 7 ఆవులను 7 సంవత్సరములు, తూర్పు గాలి చెడిపోయిన 7 పీల వెన్నులు గల కరువు గల 7 సంవత్సరములు. నేను ఫరోతో చెప్పు మాట ఇదే. చాలమ్మా. దేవుడు తాను చేయబోతున్న ఫరోకు బయలుపరిచాడు. రాజా, దేవుడు దేశంలో తాను చేయబో కార్యములు నీకు బయలుపరిచాడు అంతే. 7 సంవత్సరములు బ్రహ్మాండమైనటువంటి పంట పండుతుంది దేశంలో. బ్రహ్మాండమైన పంట పండుతుంది. తర్వాత 7 సంవత్సరంలో అసలు పంట పండకుండా కరువు కాలం వస్తుంది. ఆ కరువు కాలం వచ్చినప్పుడు ఈ పంట పండినటువంటి సంవత్సరాలన్నీ మరవబడతాయి. కనుక నువ్వు పని చేయి. 7 సంవత్సరంలో పంట పండినుందే, ఈ పంట పండినటువంటి సంవత్సరంలో ఉన్నటువంటి పంటలో ప్రతివాడు 5వ భాగము, మరి 5వ భాగం ఎవరు పట్టుకొచ్చుకోవాలండి? అయితే ఏమండి, ఈ ఆహారం అంతా కూడా వివేకము కలిగిన ఏమంటాడండి? 41:32 చదవమ్మా. ముప్పై 33-34 చదువు. కాబట్టి ఫరో వివేక జ్ఞానం గల ఒక మనుషులు చూచుకొని ఐగుప్తు దేశం మీద అతన్ని నియమింపవలెను. ఫరో అట్లు చేసి దేశంపై అధిపతులను నియమించి సమృద్ధిగా పంట పండు 7 సంవత్సరంలో ఐగుప్తు దేశం అంతటిని 5వ భాగము తీసుకుని రావాలండి. చాలా 5వ భాగం తీసుకురావాలి. 5వ భాగం రాజసముఖంలోకి తీసుకురావాలి. ఇదంతా గొడవల్లో మరి ఫుడ్ కార్పొరేషన్లో మిమ్మల్ని నిల్వ చేసి ఉంచాలి. ఎందుకంటే తర్వాత వచ్చి 7 సంవత్సరాల కొరకు. నీకంటే జ్ఞానం గలవాడు మరి ఒకడు లేడు గనక నువ్వే నా దగ్గరుండి ఏమండి 44 వచ్చిన చదవమ్మా. 44 వచ్చిన 40 వచ్చిన. నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను.
నా ప్రజలందరూ నీకు విధేయులెందురు. సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడనైనందునని యోసేపుతో చెప్పాను. చూడండి ఎంత జ్ఞానం ఇచ్చాడో దేవుడు. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ అనే విషయ గ్రంథము 11:2 యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ. ఆ 7 సంవత్సరం కూడా అబ్బాయి నువ్వే అధికారి అయ్యిండు, నా ప్రజలందరూ నీకు దాసులై ఉంటారు. అతను నియమించాడు. ఇప్పుడు ఫరో రాజు చేతి కింద ఇతడు ఏమైపోయాడండి, ఐగుప్తు దేశం అంతా కూడా సంచరించి ధాన్యము నిల్వ చేసి ఉంచుతాడు. ఎవడి నిల్వ చేసి ఉంచిన తర్వాత కరువు వచ్చినప్పుడు ఐగుప్తులో ధాన్యం ఉన్నదని తన నలుగులందరూ వచ్చి అతనికి ఏమండి 42వ అధ్యాయము చూడండి, 42వ అధ్యాయము 6వ వచనం, 42:6. అప్పుడు యోసేపు ఆ దేశమంతటి మీద అధికారి అయి ఉండెను. అతడే ఆ దేశ ప్రజలందరికీ ధాన్యం అమ్మకము చేయవాడు గనుక యోసేపు సహోదరులందరూ వచ్చి నేలను ముఖమున మోపి అతనికి వందనము. చూసారండి, 105వ కీర్తన మొట్టమొదటి చదువుకుందాం ఒకసారి చూద్దాం. నా వారి కంటే ముందుగా ఆయన ఒకని పంపిన యోసేపు దాసుడుగా అమ్మబడెను. 105వ కీర్తన 17-18 వచనం. వారి కంటే ముందుగా ఆయన ఒకరి పంపిన యోసేపు దాసుడుగా అమ్మబడెను. వారు సంఖ్యల చేత అతని కాళ్ళు నొప్పించిరి, ఇనుము అతని ప్రాణమును బాధించాను. అతడు చెప్పినది నెరవేర్చు వరకు, అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు ఏమండి యెహోవా వాక్కు అతనిని పరిశోధిస్తుందండి. అతడు చెప్పిన వాక్కు నెరవేర్చే వరకు కూడా. చాలాసార్లు మనం అనుకుంటాం, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు, నాకు ఈ శ్రమలు ఎందుకు? శ్రమలలో సహితం ఆయన నీకు తోడుగా ఉంటాడు. శ్రమలలో నేను నీకు తోడుంటేని మొర్ర పెట్టగా నా మొర్ర వింటివి. శ్రమలలో నేను నీకు తోడంటివి, మొర్ర పెట్టగా నా మొర్ర వింటివి. ఆదుకొంటివి నన్నాదుకొంటివి, నీ కృపలో నన్ను బ్రోచితివి. ఆదుకొంటివి నాదుకొంటివి, నీ కృపలో నన్ను బ్రోచితివి. గాలి సముద్రపు అలలతో నేను కొట్టబడి నెట్టబడి ఉండినప్పుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేక సార్లు మనం అనుకుంటాం దేవుడు మనల్ని విడిచిపెట్టేశాడు, మానవులు మర్చిపోయారు. దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు, నా కుటుంబాన్ని విడిచిపెట్టేశాడు, ఎందుకు నాకు ఈ శ్రమలో? దేవునికి ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశం నీ పట్ల నా పట్ల ఉన్నది. ఆయన ఉద్దేశం నెరవేర్చడానికి, ఆయన కార్యములు నెరవేర్చడానికి ఆయన సన్నిధిలో మనం పరిశుద్ధులుగా నీతిమంతులుగా జీవించాలి. యోసేపు యథార్థవంతుడిగా జీవించాడు, శోధనలు జయించాడు, శ్రమలలో దేవుని కొరకు నిలబడ్డాడు. నీవు నిలబడటానికి సిద్ధంగా ఉన్నావా? ఉదయకాల సమయంలో ఒకవేళ నీకున్న శ్రమలను బట్టి నీవు వెనక్కి వెళ్ళిపోతున్నావా? దేవుని కొరకు నిలబడతావా? ఒకవేళ నీ వాళ్ళ నిలబడినట్లయితే దేవుడు ఆయన చెప్పిన కార్యము నెరవేర్చు వరకు కూడా నీ హృదయమును శోధిస్తాడు, నీ కుటుంబమును శోధిస్తాడు. అవునండి, ఆయన పరిశోధిస్తాడు నీ కుటుంబాన్ని, నీ హృదయాన్ని. అలాంటి గొప్ప దేవుని చేతిలో ఉందామా? తలలో ఉంచుకుని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల ప్రభువా, యోసేపు జీవితంలో తండ్రి, యోసేపు ముందుగా అమ్మబడిను నాయన, అతడు దాసుడిగా అమ్మబడినప్పటికీ అతని పట్ల మీకు గొప్ప ఉద్దేశం ఉంది కనుక తండ్రి నాయన, యోసేపును మీరు ఒక ఉన్నతమైన మెట్టులో ఉంచారు. అతడు చెప్పినది నెరవేర్చే వరకు కూడా మీరు అతన్ని శోధిస్తూ అతని హృదయమును పరిశోధిస్తూ ఉన్నారు నాయన. తండ్రి, అయినప్పటికీ శోధనకు నిలబడి శోధనను జయించి తండ్రి నిలబడినందుకు గొప్ప మరి తండ్రి నాయన ఉన్నతమైనటువంటి స్థానంలో యోసేపుని పెట్టారు. మమ్మల్ని దయతో క్షమించండి. ఎవరైతే బలహీనులుగా ఉన్నారో, ఎవరైతే
తండ్రి శక్తిహీనులుగా ఉన్నారు, ఎవరైతే ఇబ్బందిలో ఉన్నారో వారితో మాట్లాడు, చీకటి మధ్య జీవనివ్వండి, ఆశీర్వదించండి. క్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్.